కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తంగా ప్రభు ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మా హృదయాల్లో భద్రపరిచి వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. హల్లెలూయా. అబ్రహాము కుమారులు ఎవరంట? విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగి ఉన్నవారే అబ్రహాము కుమారులు. కాబట్టి విశ్వాస సంబంధములే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఆశీర్వదించబడతారో? ప్రతి కుటుంబము మేము ఆశీర్వదించబడాలి, మా కుటుంబం ఆశీర్వదించబడాలి, మేము అభివృద్ధి చెందాలి, దేవునిలో ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెబుతూ ఉందంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారని. హల్లెలూయా. ఎవరి ద్వారా ఎవరు ఆశీర్వదించబడతారు? విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమండి, దేవుడు దీవించాలంటే దేవుని సన్నిధిలో మనం ఉంటాం, దేవుని సన్నిధికి వస్తాం, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటామని ప్రయత్నం చేస్తుంటాం. కానీ వాక్యం ఏం చెబుతూ ఉంది? అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం అంటూ ఉంది. అంతగా దేవుని వాక్యము అబ్రహాము ద్వారా విశ్వాసులు దీవించబడటానికి చెప్పడానికి గల కారణం ఏంటి? అబ్రహాములో ఉన్న క్వాలిటీస్ ఏంటి? అబ్రహామునే దేవుని ఆశీర్వాదం అతని ద్వారా ఇవ్వటానికి గల కారణం ఏంటి? అవి మనం తెలుసుకోవాలి ఈ ఉదయకాల సమయం. నీవు నేను అబ్రహాము కుమారుడుగా కుమార్తెగా ఉంటున్నామా లేదా? అబ్రహాము కుమారులే అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము కుమారుడైన ఒక వ్యక్తిని గురించి చెప్పాడు యేసయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తాం. అంతమంది వేల ప్రజలు ఉన్నారు అక్కడ. యేసు ప్రభు ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికే వచ్చాడు. అన్ని వేల మంది ఉన్నారు, యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు, యేసు ప్రభుతో తిరుగుతూనే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి దగ్గరికే వచ్చాడు యేసయ్య. అతనిలో ఉన్న తృష్ణ యేసయ్య గమనించాడు. ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఆయనతో ఏం చెప్పలా, సువార్తను ప్రకటించలా,
నేను మెస్ అయినని చెప్పలా, లేదు నేను నిన్ను ఆశీర్వదిస్తానను ఏదో అక్కడ మాటలు చెప్పినట్లుగా లేదు. కానీ జక్కయ్య నువ్వు చెట్టు దిగు అని అన్నాడు. దిగిన తర్వాత నేడు నేను ఇంట ఉండాల్సి ఉందని చెప్పాడు. వెంటనే అతను ఏం చేస్తావునంటే, అయ్యా నేను ఘోరమైన పాపిని, నేను 10 రూపాయలు వసూలు చేయాలంటే 4 రెట్లు వసూలు చేస్తా ఉన్నా. ఇదిగో నేను తీసుకున్న దానికంటే 4 రెట్లు ఇచ్చేస్తా, నా ఆస్తిని అమ్మి బీదలకు పంచేస్తా అని చెప్పాడు. పద నీ ఇంటికి అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే చూడండి, ఇదిగో జక్కయ్య 19వ అధ్యాయం 9వ వచనం లూకాసు సువార్త. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికి రక్షణ వస్తుందని తెలుసు. తన పశ్చాత్తాపడతాడు, తన పాపాన్ని ఒప్పుకుంటాడని తెలుసు. యేసు ప్రభువే స్వయంగా తన ఇంటికి వెళ్ళి అంటా ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుచేతంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎంతమంది కుటుంబాలలో రక్షణ ఉంది, ఎంతమంది కుటుంబాలలో దేవుడు ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు అనాలి, అయ్యా నేను నీ ఇంటి ఉండాలి ఈరోజు పద అని అంటున్నాడా? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభును వెంబడించవచ్చు. అన్ని వేల మందిలో జక్కయ్య ఒక్కడే రక్షణ పడ్డాడు, ఆ కుటుంబమే రక్షణ పడింది. యేసు ప్రభు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుచేతంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వెంబడించవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభు నీకు తెలిసి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని నీవు ఉండొచ్చు, ఎంతోమంది దైవజనుల దగ్గరికి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. కానీ నేడు నీ ఇంట యేసయ్య ఉన్నాడా? చెప్పగలుగుతున్నావా? నేను అబ్రహాము కుమార్తెనే, కుమారుణ్ణే, ఎందుచేతంటే ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడతాను. దేవుని వాక్యమే అంటుంది, విశ్వాస సంబంధులే అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతారు అని. అలాగ నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి, దీవించబడాలి అని అంటే, నీ ఇంట రక్షణ పొందాలి అని అంటే యేసు ప్రభు నీ ఇంట ఉండాలి. హల్లెలూయా అంటున్నాడు, స్వయంగా అంటా ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నిన్ను అంటా ఉన్నాడా? ఇతను ఈమె అబ్రహాము కుమార్తె అని అంటా ఉన్నాడా? ఒక ఆమెను అన్నాడు ఆయన, ఈమె కూడా అబ్రహాము కుమార్తె. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి అపవాది చేత పీడించబడతా ఉంది. ఏమండి, నడుము వంగిపోయింది. ఎవరన్నా ఊహిస్తారా? అపవాది చేత పీడించబడతా ఉంది. దురాత్మ ఏమని పట్టుకొని నడుము లెగనీయకుండా చేస్తాను. చూశారు, గమనించారా మీరు? అక్కడ చెప్పబడే మాట అంటే 18 సంవత్సరాల నుంచి ఏమో నడుము వంగిపోయిందంట. 18 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి 13-16లో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిందంట ఇవని. 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడింది. అబ్రహాము ఎవరంటామా? హల్లెలూయా. అదేంటండి, అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాల నుంచి బంధించబడింది. ఏం విశ్వాసే, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, అబ్రహాము సంబంధులే, అబ్రహాము కుమారులు కుమార్తెలే దీవించబడతారని 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉంది. ఏమి ఇప్పుడు ఎక్కడుంది? మందిరంలో ఉంది, యేసు ప్రభు దగ్గర ఉంది. 18 సంవత్సరాల నుంచి పీడించబడతాం. చూడండి, దేవుని సువార్తను విన్న తర్వాత, రక్షణ అనుభవంలోనికి మనం వచ్చిన తర్వాత మనం వెంటనే దీవించబడాలి. మన పిల్లలు పాస్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి మంచి సంబంధాలు రావాలి, మనకు కట్నం ఇచ్చే కోడలు రావాలి, మనం ఆస్తిని సంపాదించుకోవాలి, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మంచి బిల్డింగ్లు కట్టుకోవాలి, మనం కారులో తిరగాలి అనే ఆలోచన చేస్తామే. కానీ దీవించబడుతున్నామా లేదా? ఆశీర్వదించబడుతున్నామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి ఉన్న దేవుని సన్నిధిని ఈమె విడవలేదు. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తానే ఉంది. కానీ యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని
అతనితో చెప్పాను. హల్లెలూయా. విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధికి వచ్చింది. అక్కడికి వచ్చిన వారు అంటూ ఉన్నారు, విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు కదా, ఆమెను ఎందుకు స్వస్థపరిచావును అని అంటూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన ఆమె 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడి ఉన్న ఆమె, దేవుడు ఎప్పుడైతే ఆమెను చూశాడో వెంటనే ఆ కట్ల నుండి విడిపించబడింది. హల్లెలూయా. ఆమె కూడా అబ్రహాము కుమార్తె. నువ్వు అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి పరిస్థితులు అనుకూలించకపోయినా దేవుని సన్నిధిలో నేను ఉంటా ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అక్కడ ఉండాలి, ఆ కార్యము దేవుడు చేయాలి. హల్లెలూయా. చూడండి, తర్వాత త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలను చేతురు. అక్కడికి వచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ వచ్చి ఆయన శోధిస్తూ ఉన్నారు. ఓయ్, ఏంటి నువ్వు చెప్పేది, మేము కూడా అబ్రహాము కుమారులేమే అని అంటూ ఉన్నారు వీళ్ళు. అందుకు ఆయన అంటాడు, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అని అంటే యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తండ్రి ఫలానా అనుకుంటే ఆ తండ్రి మీ కుమారులు మీరైతే, అబ్రహాము కుమారులమని మీరు చెప్పుకుంటే అబ్రహాము చేసిన క్రియలు మీలో కనిపించట్లేదు కదా, అయితే మీ తండ్రి ఎవరో చెప్పనా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడుటప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట మీ తండ్రి? మీరు చెబుతా ఉన్నారే అబ్రహాము. అబ్రహాము కాదు మీ తండ్రి, మీరు అపవాది సంబంధులు. వాడు పూర్వము నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మీ తండ్రి? ఉదయకాల సమయం మనల్ని పరీక్షించుకోవాలి. మీరు అబ్రహాము కుమారులమే, మేము ఆశీర్వదించబడతాం అని మీరు అనుకుంటా ఉన్నారేమో. కాదు, మీరెవరంటే అపవాది సంబంధులు. మీ తండ్రి అపవాది, వాడిలో సత్యం లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడి సంబంధులు మీరు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఎవరి సంబంధి మీరు? దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఆశీర్వదించబడాలి అని అంటే అబ్రహాము క్రియలు మనలో ఉండాలి. ఆయన ఏం చేశాడు? అబ్రహాం క్రియలు మనకు ఉండాలి కదా. అవి ఏం చేశాడు అనే కొన్ని విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాం. మొదటిగా ఆయన చెప్పిన ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏమిటి అని అంటే, చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటండి? మొదటిగా ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఆయన దేవుడు పిలిచినప్పుడు, ఏ దేవుడో తెలీదు, ఆయన ఎవరో తెలీదు, ఎక్కడ తీసుకెళ్తాడో తెలీదు, నీ దేశాన్ని, నీ గ్రామాన్ని, నీ బంధువుల్ని విడిచి రమ్మంటే ఆయన దేవుని నమ్మి సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. మొట్టమొదటి క్వాలిటీస్ ఏంటంటే, అబ్రహాములో ఉన్నది ఆయన దేవుని నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. ఈరోజు దేవుని నమ్మాను అని చెప్పుకుంటా ఉన్నావు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాలి నువ్వు. ఆ క్వాలిటీ మొదటగా నీకు ఉండాలి. అప్పుడే నీవు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతావు. లేదంటే నీవెవరు సంబంధి అవుతావు? సాతాను సంబంధి అవుతావు. నీ తండ్రి ఎవరు అవుతారు? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అయిన సాతాను అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎవరిని నమ్మి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా.
రెండవ క్వాలిటీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం, అబ్రహాము శోధించబడినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము శోధించబడ్డాడు దేవుని చేత. ఎలాగునా? తనకొక్కగానొక్క కుమారుని అనుగ్రహించాడు ఇస్సాకుని. దేవుడు వృద్ధాప్యంలో అనుగ్రహించాడు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఆ ఒక్కగానొక్క వాగ్దాన పుత్రుని తీసుకెళ్ళి బలి అర్పించమన్నాడు. ఆ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి తీసుకొని బయలుదేరాడు అర్పించడానికి. అంతటి త్యాగము మనలో ఉండాలి. అబ్రహాము ద్వారా నీవు నేను ఆశీర్వదించబడతాలంటే మొదటిగా ఆయన నమ్మాలి, రెండవది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎంతటి విశ్వాసం! ఒక్కగానొక్క కుమారుని అర్పించడానికి కూడా దేవుని మీద ఆధారపడి దేవుడే చూసుకుంటాడనే విశ్వాసముతో బయలుదేరి వెళ్ళిన ఆ విశ్వాసము నీలో ఉండాలి. హల్లెలూయా. మూడవది చూడండి, ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం, అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని సంబంధులందరినీ బాగు చేసిన వారు పిల్లలను కనిరి. హల్లెలూయా. ఒకటి నమ్మిక ఉంచాడు, రెండవది విశ్వాసం ఉంచాడు. మూడవ క్వాలిటీ ఏంటంటే 20వ అధ్యాయం 17వ వచనం, అబ్రహాము దేవుని ప్రార్థించగా, హల్లెలూయా, ప్రతి విషయములలో దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థించడం మొదలుపెట్టేవాడు. అతనిలో ఉన్న మూడవ క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు ప్రార్థనలో ఉండే వ్యక్తి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నీలో భక్తి ఒకటి ఉంటే చాలదు. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటే చాలదు. అంతటి విశ్వాసం నీలో ఉండాలి, అంతటి భక్తి నీలో ఉండాలి, అంతటి నమ్మకం నీలో ఉండాలి. దేవుని నిత్యము ప్రార్థించే వాళ్ళముగా మనం ఉన్నట్లయితే నీవు నీ కుటుంబం, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, ఎందుకు పని జరగట్లేదు? విశ్వాస సహితమైన ప్రార్థన మనలో లేదు. దేవుని నమ్మి ప్రార్థించే వాళ్ళం కాదు. దేవుడు ఒక్కగానొక్క కుమారుని అర్పించమన్న విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిపోయాడు ఇచ్చిన కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి. అంతటి త్యాగము మనలో కావాలి. నిత్యము ప్రార్థించే వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు అబ్రహాము ద్వారా మనలను ఆశీర్వదిస్తాడు. నాలుగో క్వాలిటీ చూడండి, ఆయన ఎప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు. నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు ఆయన. చూడండి, ఆదికాండ గ్రంథం 22:8, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. తీసుకువెళ్ళే కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా దహన బలికి అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె పిల్లేది అని అడిగాడు కుమారుడు. ఆయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. అర్పించమంది ఎవరిని? కుమారుణ్ణి. తీసుకెళ్ళేది ఎవరిని? కుమారుణ్ణి. ఇస్సాకును వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఇస్సాకును అర్పించమని చెప్పాడు. కానీ ఆయన నమ్మకం చూసారా? దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతటి గొప్ప ఆధారం చూడండి. అర్పించమన్న దేవుడినే అడుగుతున్నాడు, ఆయన చూసుకుంటాడని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నీవు, నీ కుటుంబం, మన సంఘం, మనమంతా దీవించబడాలంటే అబ్రహాములో ఉన్న క్రియలు మనలో ఉంటేనే మన కుటుంబాలు దీవించబడతాయి. ఆ కుటుంబాలు దీవించబడాలంటే అబ్రహాము ఏ రీతిగా దేవుడే చెప్పాడు ఆయన ద్వారానే మీరు దీవించబడతారని. అలాగనే మనం ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. 5 చూడండి అపోస్తుల కార్యాలు 13:26 దేవునికి భయపడేవాడు ఆయన. మొదటి క్వాలిటీ నమ్మకం, రెండవది విశ్వాసం, మూడవది ప్రార్థన, నాలుగవది దేవుని మీద ఆధారపడటం, ఐదవది
దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వాడు. చూడండి అపోస్తుల కార్యాలు 13:26. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా. హల్లెలూయా. ఏంటంట? దేవునికి భయపడేవాడు. అర్థమవుతుందా మీకు? దేవుని భయం ప్రతి విషయాలలో మనం ఉండాలి. ఒకరిని మాట్లాడేటప్పుడు కానీ, ఒకరి మీద మనం నింద మోపేటప్పుడు కానీ, ఏ విషయంలోనైనా దేవుని భయం మనలో ఉండాలి. దేవునికి నిత్యము ఆయన బడిపోయేవాడు, భయపడి జీవించేవాడు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. ఒకరి మీద నెపం మోపినా, ఒక మాట అన్నా, ఒక విషయం మనం చూసుకుంటున్న దేవుని వాక్యం అంటా ఉంది, నీ మాట చేతే నువ్వు నరకానికి కానీ పరలోకానికి కానీ వెళతావు. తీర్పు తీర్చబడేది నీ నోటి మాట చేత అని అంటాం. దేవునికి ఎప్పుడు ఆయన భయపడతా ఉండేవాడు, కనుకనే దీవించబడ్డాడు. అందుకని నేను అన్నాడు, ఎవరు నువ్వు అని మోషే అన్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు, వీటిని నీ హృదయాల్లో భద్రపరుచుకొని నీవు నీ బిడ్డలకు నేర్పి అలాగున నువ్వు ప్రవర్తించకపోతే నీవు దీవించబడవు, ఆశీర్వదించబడవు. చూడండి వాక్యం అంటా ఉంది కదా, అబ్రహాము ఆ రీతిగా ఉన్నాడు. చూడండి 6వది, క్రియలలో నీతిమంతుడని తీర్చబడ్డాడు ఆయన. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాను. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి దేవుని స్తుతించండి. ఎంత గొప్ప భాగ్యము ఈరోజు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బలిపీఠం మీదకి తీసుకువెళ్ళాడు, కాళ్ళు చేతులు కట్టాడు, బలిపీఠం మీద పెట్టాడు, కత్తెత్తాడు నరికేద్దామని. దేవుడు అన్నాడు, ఆగో, అదిగో ఆ ముళ్ళ చెట్లలో ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని అర్పించన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడిగా తీర్పు పొందాను. హల్లెలూయా. దేవునికి అర్పించటానికి ఏ సంసిద్ధం ఉండటానికి వీల్లేదు. దేవుడు నీకు ఏది చెప్పాడో, దేవుడు నిన్ను ఏది చేయమన్నాడో అది చేయటానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే క్రియల వలన అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. హల్లెలూయా. అంత గొప్ప. అందరూ చెప్తారండి స్టేజ్ మీద రక్షణ పొందటానికి అంటే, నాకు ఈ రోగం వచ్చింది, ఆ జబ్బు వచ్చింది, ఇది అయింది అని చాలామంది చెప్తూ ఉంటాం. ఈ క్వాలిటీస్ వీరిలో కనిపించవు, ఈ క్వాలిటీస్ ఎక్కడ కనపడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు, క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని వాక్యం అంటుంది. ఎంత ప్రాముఖ్యమో తెలుసా క్రియ? ఎంత ప్రాముఖ్యమో తెలుసా క్రియ? చూడండి, ఆ క్రియలు లేని విశ్వాసం మృతమైపోద్ది. మీకు చాలాసార్లు నేను చెప్పాను. నేను రాజమండ్రిలో గార్డుగా పనిచేసేటప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు విశ్వాసులు ఇళ్ళు ఎవరైనా ఉంటే పిలిస్తే వీళ్ళు కాసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఒక చోట మేము కూర్చొని టీ తాగుతూ హోటల్లో కూర్చున్నాం. మాలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తి, ఆయన అన్నాడు, చాలా దిగులుగా ఉంది బ్రదర్. ఏమైంది అని అంటే, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఒక 2 లక్షలు కట్టాలి, నా దగ్గరున్న వస్తువులు తాకట్టు పెడితే 1 లక్ష రూపాయలు వస్తాయి, 1 లక్ష రూపాయలు కావాలి, ఎవరిని అడుగుదాం ఏంటి అని అంటే ఎవరిని అడగాలో తెలియట్లేదు, పిల్లడి భవిష్యత్తు విషయం అది, ఏం చేయాలో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయన్నా అన్నాడు. నా పక్కన కూర్చున్నవాడు ఏమన్నాడంటే, వాళ్ళ ఇంటికి నేను చాలాసార్లు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాను. తన భార్య కూడా, అన్నా మీరు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మాకు ప్రార్థన చేసి వెళ్తూ ఉండండి అన్న అని చాలాసార్లు
ఎంతో భక్తిని ప్రదర్శించేది ఆ తల్లి. సరే అనుకున్నాం. కప్పుకొని మూడోవాడు అన్నాడు, నేను మొన్న లోన్ రాశానన్నా 2 లక్షల చిల్లర వచ్చింది, అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, నేను ఇస్తానులే ₹1,00,000 అన్నాడు. దేవుడు కార్యం చేశాడని స్తోత్రం చెప్పుకొని ముగ్గురు అక్కడే కూర్చొని ప్రార్థన చేసి పంపించాం. వెళ్ళాడు, పొద్దున్నే తెస్తానని. పొద్దున్నే తెస్తానన్నాడు. పొద్దున అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, రాట్లాడు. వీడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య డబ్బులు తెచ్చిస్తా అన్నాడు, నేను ఎవరిని అడగలేదు, ఈయన అడుగుదామని అనుకున్నాను, ఇంకా 2 రోజులే టైం ఉంది, ఈ 2 రోజుల్లో డబ్బులు కట్టాలన్నయ్య అన్నాడు. సరే నేను ఫోన్ చేస్తే, అన్నా ఏం చెప్పనన్నా, అన్నా ఏం చెప్పను, మా ఆవిడ ఇవ్వద్దు, నీకెందుకయ్యా అంది అన్నాడు. ఎవరేమే భక్తి కలిగిన వ్యక్తి, ఎంతో భక్తిని ప్రదర్శించాం. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపమని దేవుని వాక్యం అంటుంది. ఇతరులకు నువ్వు సహాయం చేస్తే మేలు జరుగుద్ది, కానీ మనం చెయ్యం. అది పాపమని తెలుసా మీకు? మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయండి, పక్కనోడు వచ్చి 10 రూపాయలు అడిగాడు, ఈ 100 రూపాయలు నీకు అవసరమే, కానీ వాడికి సహాయం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తాం? మనకు అవసరం, ఇది మనకు అవసరం కాబట్టి వాడికి ఇస్తాడో లేదో అన్న ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియక చాలా తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు మనం. దేవుడు అందుకే ఆశీర్వాదాలు మనకు దూరం చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్పినట్లు మనం చెయ్యం. మనలో ఏ లోపం ఉందో సరి చేసుకోం. అంటే ఉన్నాడు, మా ఆవిడ ఇవ్వద్దంది, ఏమిరా నిన్నే కదా ఇస్తానని చెప్పావు అని అంటే, మనకెందుకండి, ఆయన ఇస్తాడో చేస్తాడో, తర్వాత మన పరిస్థితి ఏంటి, మనకొద్దు అని అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫోన్ చేసి తమ్ముడు వాడు ఇలాగా అంటున్నాడు అని అంటే అన్నాడు, అన్నయ్య ఆ చెప్పేదేదో మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుంటే ఎవరినొకరిని అడిగాను, రేపు డబ్బులు కట్టాలి, పిల్లోడు రేపు వెళ్ళాలి, ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఎవరు ఇస్తారన్నయ్య అని అన్నాడు. ఆ పిల్లోడు ఆ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు నీలో ఉంటే దేవుని ఆశీర్వాదాలను కోల్పోతావు. క్రియామూలంగా దేవుడు అబ్రహాముని ఏం చేశాడట? నీతిమంతుడిగా తీర్చాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్వాలిటీస్ నీలో లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించండి. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమార్తె అని దేవుడు అంటేగా. చూడండి, 7వ క్వాలిటీ చూడండి, దేవునికి దశాంశాలు ఇచ్చేవాడు ఆయన. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో, అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయులు అబ్రహాము ద్వారా దశాంశములు ఇచ్చెను అని. దేవునికి ఇవ్వటంలో నమ్మకస్తుడాయన, దేవునికి ఇచ్చేవాడు, దేవునికి ఇవ్వవలసింది ఇచ్చేవాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున చేయవలసినవన్నీ ఆయన చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగున నువ్వు చేస్తేనే, ఈ క్వాలిటీస్ నీలో ఉంటేనే, ఈ క్రియలు నువ్వు కలిగి ఉంటేనే దేవుడు నిన్ను దీవించేది. చూడండి, తర్వాత 8వది, ఇది ప్రాముఖ్యమైన సంగతి, చాలా ప్రాముఖ్యం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం, దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నీ గురించి ఇస్తున్నాడా? చూడండి, అక్కడ వాక్యం చెప్తుంది, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మనుష్యుని గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని? అతనికి కలుగుజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు
అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నాకు తెలుసు ఇతడు కుటుంబాన్ని నన్ను అనుసరించమని ఇతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, నీకు నువ్వే లేదు, ఇంకా నువ్వు కుటుంబాన్ని ఎలా నడిపిస్తావు? కుటుంబాన్ని దేవుని మార్గంలో ఎలా నడిపిస్తావు? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరుగుదును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి దేవుని సాక్ష్యం అలాగ ఉండాలి. నాకు తెలుసండి ఇతని తర్వాత కూడా ఇతని పిల్లలు నన్ను అనుసరించి నడుస్తారని, అలాగని ఇతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. మరి నీ సంగతి ఏంటి చెప్పండి? దేవుడేమో విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాడని దేవుని వాక్యం అంటా ఉంది. నీవేమో నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని సన్నిధికి వచ్చి ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తే పని అవుద్దా? ఆయనలో ఉన్న క్వాలిటీస్ నీలో ఉండాలిగా, నీవు కూడా అనుసరించి నడవాలిగా. ప్రార్థనకి రండి అని అంటేనే ఇప్పుడు రాడు. ఏమండి, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాన్ని తెలుసుకోలేవు. ఇవన్నీ నువ్వు తెలుసుకుంటేనే కదా ఎలా నడవాలో నీకు తెలిసేది. నీ బిడ్డలు నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడాలో ఎలా ఆశీర్వదించబడద్దు అని వాక్యాన్ని తెలుసుకుంటేనేగా దీవించబడేది. దేవుని సాక్ష్యాన్ని నువ్వు పొందుకునేది. ఇతడును అబ్రహాము కుమారుడని జక్కయ్యని గురించి చెప్పాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, ఈయన నా గురించి వీళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని నడిపించేసిన తర్వాత వారు నడుస్తారని ఇతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఉండి నడవాలి. చూడండి 9వది, ఆయన దేవునికి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము అంటా ఉన్నాడు. ఎవరంటైనా ఎవరో దేవుని స్నేహితుడంట. హల్లెలూయా. దేవునికి స్నేహితుడయ్యే అర్హత కలిగిన వ్యక్తి నా స్నేహితుడైన అబ్రహాము అని అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు దేవునితో స్నేహితం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చేస్తే దేవుని స్నేహితుడయ్యాడు? దేవుడే నా స్నేహితుడని ఎందుకు చెప్తున్నాడు? అతనిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ తెలుసుకుంటున్నావు. మరి నువ్వెలా ఉంటున్నావు? ఈరోజు దేవుని వాక్యం వినే నీవు చాలా జాగ్రత్తగా ఉండు. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి. ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగునట్లు అతడు గుర్తు పొందెను. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. తండ్రి చేత బిడ్డలు దీవించబడాలి. తండ్రి ఏ రీతిగా ఏ క్వాలిటీస్ కలిగి ఉన్నాడో, ఏ క్రియలు కలిగి ఉన్నాడో, ఎలాగో ఆశీర్వదించబడ్డాడో, ఎలాగూ దేవుని సన్నిధిలో నడిచాడో, అలాగే విశ్వాసివైన నీవు నా తండ్రి అబ్రహాము అని చెప్పుకోగల ధైర్యం నీలో ఉండాలి అని అంటే ఈ క్వాలిటీస్ నీలో ఉండాలి. ఇవి నీవు కలిగి ఉండాలి. అప్పుడు తండ్రిగా అబ్రహాము ఉంటాడు. విశ్వాసము గల అబ్రహాముతో కూడా నీవు కూడా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా,
10 క్వాలిటీస్ చెప్పాను, ఆయనలో ఉన్నాయి. ఒకటి, ఆయన నమ్మకం కలిగిన వ్యక్తి. రెండవది, విశ్వాసం కలిగిన వ్యక్తి. మూడవది, ప్రార్థనాపరుడు. నాలుగవది, దేవుని మీద ఆధారపడినవాడు, దేవునికి భయపడేవాడు, క్రియల ద్వారా నీతిమంతుడని పొందినవాడు, దశాంశములు దేవునికి ఇవ్వవలసినవి కరెక్ట్గా ఇచ్చేవాడు, కుటుంబాన్ని తన తర్వాత దేవుని సన్నిధిలో నడుపుతాడని దేవుని చేత సాక్ష్యము పొందిన వ్యక్తి, దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మనము కూడా ఉంటే మనము కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలాగున అందరము అబ్రహాము నడిచిన మార్గంలో మనము కూడా నడిచి దేవుని ఆశీర్వాదములు పొందుదుముగాక.